హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. నేను ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేస్తాను. నాకు ఒక 1 వీక్ నుంచి మైండ్ అస్సలు సరిగ్గా లేదు. అంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందన్నమాట ఈ హిందీ వాళ్ళు చేసే పనికి. సో ఎందుకంటారా, ఇక్కడ వచ్చేసి నేను మిషన్ తీసుకున్నట్టు మీకు అందరికీ తెలిసే నా వ్లాగ్స్ చూస్తే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ నేను మిషన్ గురించి కొన్ని వీడియోస్ చేశాను. కొంతమంది కామెంట్ చేశారు ఏంటంటే, అక్క మిషన్ కుడుతున్నావు కదా, అక్కడ ఎవరైనా కుడుతున్నావా, మనీ తీసుకుంటున్నావా అని చెప్పేసి. సో నేను ఇప్పటి వరకు అయితే 1 రూపీ కూడా ఎవరివి తీసుకోలేదు. మన హిందీ వాళ్ళవి కుట్టినా కానీ ఫ్రీగానే కుట్టానని చెప్పేసి షేర్ చేశాను. బట్ అంటే చిన్న జిగ్జాగే కదా, వాటికి డబ్బులు ఎందుకు అని చెప్పేసి వదిలేశాను. బట్ ఒక ఆమె వచ్చి 2 శారీస్ ఫాల్స్ అండ్ జిగ్జాగ్ చేయమని ఇచ్చారు. సో మొత్తం చేసేసాను. చేసిన తర్వాత ఇంకా సెలవుకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి అసలు డబ్బులు ఇవ్వకుండా, అంటే ఒక్కసారి తీసుకోలేదని చెప్పేసి ఇంకా మనీ ఇవ్వకుండా అయితే వెళ్ళిపోయింది. సో ఇంకా అడిగినా కూడా అస్సలు పట్టించుకోలేదు. సో హిందీ వాళ్ళు అలాంటి వాళ్ళు. నేనైతే ఫస్ట్ ఏంటంటే ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ కుట్టాను. సో నాకు రివర్స్ అయ్యింది అది. సో వీలైనంత వరకు వాళ్ళకి దూరంగా ఉండాలి. అంటే డబ్బులు ఇవ్వలేదని కాదండి. సో డబ్బులు ఇంకా వదిలేయండి, దాని గురించి అయితే కాదు. బట్ ఏంటి అంటే, నేను వాళ్ళకి వంట చేశాను. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అంటే లీవ్కి కాకుండా అంటే వెళ్ళిపోతున్నారనమాట, ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో నార్మల్గా ఒక 15 డేస్ అలా కాదండి. సో ఇంటికి టోటల్గా వెళ్ళిపోయింది ఆమె. సో వంట చేశాను, అయినా కానీ వెళ్ళేటప్పుడు అస్సలు మాకు ఎవ్వరికి చెప్పకుండా, అంటే ఇక్కడ హిందీ వాళ్ళు ఏంటంటే తెలుగు వాళ్ళని అస్సలు పట్టించుకోరండి. తెలుగు వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళని హిందీ వాళ్ళు అయితే అస్సలు వాళ్ళు ఏదో పెద్ద దీనిలా వాళ్ళ కాంపిటీషన్ అయితే ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ మధ్య మనలాంటి వాళ్ళం బతుకుతున్నామంటే చాలా అంటే చాలా స్ట్రెస్. మనకి ఇంటి దగ్గర ఉండే ప్రాబ్లం ఒకటైతే ఇక్కడ హిందీ వాళ్ళతో ఇంకొంచెం ప్రాబ్లం అయిపోతుంది. నాకైతే చాలా బాధ అనిపించింది. అంటే ఒక 8 మంత్స్ మేము, అంటే ఎంత హిందీ వాళ్ళైనా కానీ మా బ్లాక్లో ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళతో క్లోజ్ అవుతాం కదా. సో అంత ఫ్రెండ్షిప్గా ఉండి వాళ్ళకి నేను అంత సాయం చేసినా కానీ కనీసం ఒక మాట కూడా ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళకి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళండి హిందీ వాళ్ళు. సో మీ సైడ్ చాలామంది ఆర్మీ వైఫ్స్ నా వీడియోస్ అయితే ఫాలో అవుతున్నారు. సో మీ వైపు హిందీ వాళ్ళు ఎలా ఉంటారో ఒక కామెంట్ అయితే చేయండి. అంటే మీ సైడ్ కూడా ఇలానే ఉంటారా, లేకుంటే మంచి వాళ్ళ అని చెప్పేసి తెలుసుకోవడానికి. సో వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే, ఎవరి బట్టలు కుట్టకూడదని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఒకవేళ కుట్టినా కానీ మనీతోనే కుట్టాలి. ఎందుకంటే ఫాల్స్ వేయడం అనేది చాలా కష్టము, చాలా హెడేక్ వచ్చేస్తుంది. సో నాకైతే చాలా బాధ అనిపించింది. అంటే ఎంత ఫ్రెండ్షిప్ అయినా మనీ లేకుండా కుట్టడం అయితే చాలా కష్టం. సో అదనమాట. నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా మాటకి ఇంకేం అడుగుతావు, ఒక 2 టైమ్స్ అయితే అంటే వాళ్ళ ఫ్రెండ్ని అడిగాను నేను. అంటే ఒకే దగ్గర వాళ్ళు ఎక్కడైనా కానీ ఒకే దగ్గర డ్యూటీస్ వేస్తారంట వాళ్ళ హస్బెండ్స్కి. సో వీళ్ళందరూ బాగా క్లోజ్ అని చెప్పేసి అడిగితే ఇంకా తను ఇవ్వకుండా వెళ్ళిపోయిందని చెప్పేసి అనేసారు. సో నేనైతే డిసైడ్ అయ్యాను, అస్సలు తీసుకున్నా కానీ మనీ తీసుకుంటేనే, లేకుంటే అస్సలు చాలా టైం వేస్ట్ అనమాట. ఇంట్లో వర్క్ అంతా ఉంచుకొని తను వెళ్ళిపోద్దని చెప్పేసి అప్పటికప్పుడు నేనైతే ఇంకా తనకి స్టిచ్ చేసి ఇచ్చాను 2 శారీస్ అయితే. సో అలాంటి ఆమె కోపం వచ్చింది. బట్ ఏం చేస్తాం చెప్పండి, వెళ్ళిపోయింది, ఇంకా ఏం చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి నేను రీసెంట్గా ఫ్రిడ్జ్ కవర్ అయితే స్టిచ్ చేశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకుముందు కుట్టింది దీపం ఒత్తి అనేది పడిపోయి కాలిపోయింది అనమాట. సో మళ్ళీ అది ఇంకా యూజ్ చేయకూడదని చెప్పేసి పడేశాను. సో ఇది ఒక శారీలో కొంచెం క్లాత్ మిగిలితే దాంతో అడ్జస్ట్ చేసేసాను. సో ఇక్కడ పాప కోసం అని చెప్పేసి అంటే నార్మల్ చార్ట్స్ ఎన్ని తెచ్చినా పోగొడుతుంది. సో అందుకని ప్రిపేర్ చేశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.